నేను చెప్పే సిస్టమ్ ఆఫ్ స్టడీలో ఇంటి దగ్గర లెసన్ చదివితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాతకి హోంవర్క్స్కి లేదా ఎగ్జామ్స్కి ఉంటే ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే లెసన్ చదవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి క్లాస్ రూమ్లో ఏం జరిగింది, టీచర్ ఎలా ఎక్స్ప్లెనేషన్ చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎవరు ఆన్సర్ చేశారు, ఇవన్నీ వాళ్ళకి ఒక వీడియో రూపంలో వాళ్ళ మైండ్లో దొరుకుతాయి అన్నమాట. సో దానివల్ల వీళ్ళు మనం విన్నామా లేదా అనే ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సెకండ్ది, లెసన్ చదివితే వీళ్ళు మనం ఎంత అర్థమైంది, అర్థం కానిది ఏముంది, ఈ అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటి, మనం బేసిక్ మిస్ అయ్యి అర్థం కాలేదా, వినకపోవడం వల్ల అర్థం కాలేదా, ఆ టైంలో మనకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకునే స్వభావం ఏర్పడుతుందన్నమాట. ఇంకా మూడవది, వీళ్ళైతే ఎప్పుడైతే లెసన్ చదువుతారో వీళ్ళు క్లాస్ రూమ్లో విని అర్థం చేసుకుంటే వాళ్ళకి ఒకసారి మైండ్లోకి ఆ టాపిక్ వెళ్ళిపోతుంది. సో సెకండ్ టైం ఇంటి దగ్గర లెసన్ చదవడం వల్ల అది సెకండ్ టైం వాళ్ళ మైండ్లో రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు 2 టైమ్స్ వాళ్ళ మైండ్లో రిపీట్ అయింది, ఆన్సర్ రూపంలో నేర్చుకోవడానికి చాలా ఈజీ. ఇది చెయ్యక ఓన్లీ హోంవర్క్స్ మీద లేకపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ మీద నేర్చుకోవడానికి కాన్సన్ట్రేషన్ చేయడము, అసలు ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదని తెలుసుకోకపోవడము వల్ల ఎగ్జామ్స్ రాగానే డైరెక్ట్గా ఆన్సర్స్ నేర్చుకోవడానికి ట్రై చేసి అవి రాక ఇబ్బంది పడి బట్టి ఎగ్జామ్లో మర్చిపోతున్నారు. సో ఇది ఈ ఇంటి దగ్గర చదవడం అనేది ఒక బ్రిడ్జ్ అనమాట. క్లాస్ రూమ్లో వినడానికి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ ఆన్సర్స్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్రిడ్జ్ని మనం మిస్ అయ్యి అయితే క్లాస్లో వింటున్నాము, లేకపోతే డైరెక్ట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము. ఈ మధ్యలో ఉన్న రీడింగ్ ద లెసన్ని చేయకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అని తెలుసుకునే తత్వం పోతుంది. వాళ్ళకి ఆ మిస్టేక్స్ని అలానే కంటిన్యూ చేస్తూ అకాడమిక్స్లో వీక్ అయిపోతున్నారు. మేము నేర్చుకున్న ఎలా నేర్చుకుంటున్నామో తెలుసుకోలేకపోతున్నారు. అర్థమై నేర్చుకుంటున్నామా, అర్థం కాక నేర్చుకుంటున్నామా అనేది తెలియక మా బ్రెయిన్ పవర్ తక్కువ అనే ఒక నింద వేసుకోండి, మాకు ఇంకా ఈ సబ్జెక్ట్ రాదు, మేము ఎంత కష్టపడినా రాదు అని ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పటి నుంచైనా కనీసం లెసన్ చదవడానికి ట్రై చేయండి.